హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్. ఇప్పుడు నేను వైజాగ్లో మధురవాడి ఏరియాలో ఉన్న శిల్పారామం జాతరకి వచ్చాను. ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. ఇది హైవే పక్కనే ఉంది. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రావడానికి కార్షెడ్ జంక్షన్లో దిగాలి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ జాతర ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నవాళ్ళకి 10 రూపాయలు మాత్రమే. వైజాగ్లో ఉన్న ఈ శిల్పారామం 2009 సంవత్సరంలో హస్తకళల గ్రామంగా ప్రారంభమైంది. ఇది సుమారు 28 ఎకరాల్లో విస్తరించి ఉంది. సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ అప్పుడప్పుడు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతాయి. ఈ శిల్పారామానికి ఇప్పుడు ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ రీసెంట్ గా వాటర్ పార్క్ ని కూడా స్టార్ట్ చేశారు. వీకెండ్స్ లో అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడికి సండే వస్తే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. లోపల బర్డ్స్ ఎన్క్లోజర్ కూడా ఉంది. కొన్ని రకాల పక్షులను అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పిన వాటర్ పార్క్ ఇదే. సమ్మర్ వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ 2 అవర్స్కి పెద్దవాళ్ళకి 350 రూపీస్, 1 to 8 years వాళ్ళకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా అడిషనల్గా ఏమైనా కావాల్సి వస్తే గాగుల్స్, మొబైల్ పౌచెస్, టాయ్ బెలూన్స్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి. ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్స్లో మదర్ థెరిస్సా విగ్రహం ఒకటి. ఇక్కడ ఫోటోషూట్కి అందరూ ఇష్టపడతారు. గ్రామాల్లో ప్రజలు ఎలా ఉంటారో ఇక్కడ మీరు చూడొచ్చు. పెద్దవాళ్ళు తినడానికి రెడీ చేస్తున్నారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు. పక్కన ఒక అతను కుండలు తయారు చేయడం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని డబ్బులు మూటలు పడి ఉన్నాయో. ఒకవేళ ఇవి నిజమైనవి అయితే మీరేం చేస్తారు? ఇక్కడ బుద్ధిగా చేతులు కట్టుకుని రైతులందరూ వరుసగా నిల్చున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లో ఒకప్పుడు నేలబావి ఉండేది. ఇప్పుడు అది కప్పేసి విలేజ్ లో ఆడవాళ్లు బిందులతో నీళ్లు పట్టుకున్నట్టు శిల్పాలను ఏర్పాటు చేశారు. పాపం ఇతను ఎవరో బట్టలు లేకుండా నా పరిస్థితి ఏంటి అని చూస్తున్నట్టుంది. ఇక్కడ ఒక మేక తన పిల్లని హత్తుకున్నట్టు తల్లి ప్రేమను శిల్పం రూపంలో చాలా చక్కగా చూపించారు. ఇవి చూడడానికి నిజమైన ఎద్దుల్లాగా ఉన్నాయి కదా. దూరం నుంచి చూస్తే అస్సలు పోల్చుకోలేం. ఇక్కడ ఇంకొన్ని అందమైన శిల్పాలు మీరు చూడొచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల పరిస్థితి ఇది. పాపం వాళ్ళకన్నా పుస్తకాల బరువే ఎక్కువ. ఇక్కడ వీకెండ్స్ లో ఈ స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ అవుతాయి. పండుగ టైంలో అయితే ఇంకా ఎక్కువగా అవుతాయి. దీనికి ప్రత్యేకంగా ఫీజే ఉండదు. ఇక్కడ ఇంకో అందమైన శిల్పాన్ని మీరు చూడొచ్చు. గ్రామాల్లో పండుగలు వస్తే కోళ్ళ పందాలు ఎక్కువగా మనం చూడొచ్చు. ఇక్కడ గ్రామ సంస్కృతిని చాలా బాగా చూపించారు. వైజాగ్లోని ఈ శిల్పారామంలో అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను కూడా శిల్పాల రూపంలో ప్రదర్శించారు.
వైజాగ్లో ఉన్న శిల్పారామం మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నా. మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వైజాగ్ ఫెలోస్.